ద్వారానే కలిగే కృప ద్వారానే క్షమాపణ రక్తము ద్వారానే కలిగే అపరాధముల నుండి విమోచన అపరాధముల విమోచన యేసులో మనకు ప్రాప్తించే యేసులో మనకు ప్రాప్తించే ఓ ప్రభువా ఇది నీ కృపయే గొప్ప కార్యము ద్వారా కలిగే ఓ ప్రభువా ఇది నీ కృపయే గొప్ప కార్యము ద్వారా కలిగే కృప ద్వారానే కలిగిన రక్షణ మానవుల సగా జాలరిలా కృప ద్వారానే కలిగిన రక్షణ మానవుల సగా జాలరిలా క్రియల ద్వారా కలుగలేదు క్రియల ద్వారా కలుగలేదు యేసు ప్రభుని వరమిదియే యేసు ప్రభుని వరమిదియే ఓ ప్రభువా ఇది నీ కృపయే గొప్ప కార్యము ద్వారా కలిగే ఓ ప్రభువా ఇది నీ కృపయే గొప్ప కార్యము ద్వారా కలిగే కృపతో మనల పిలిచెను ప్రభువు పరిశుద్ధ పిలుపు ద్వారా కృపతో మనల పిలిచెను ప్రభువు పరిశుద్ధ పిలుపు ద్వారా అపరిమిత సంకల్పము వలన అపరిమిత సంకల్పము వలన మనమెరిగితిమి ఈ ధరలో మనమెరిగితిమి ఈ ధరలో ఓ ప్రభువా ఇది నీ కృపయే గొప్ప కార్యము ద్వారా కలిగే ఓ ప్రభువా ఇది నీ కృపయే గొప్ప కార్యము ద్వారా కలిగే కృప ద్వారానే నీతిమంతులుగా తీర్చెను మనలా ఉచితముగా కృప ద్వారానే నీతిమంతులుగా తీర్చెను మనలా ఉచితముగా ఆపాత్రులమై యున్న మనకు ఆపాత్రులమై యున్న మనకు ప్రాయతము కలిగెనుగా ప్రాయతము కలిగెనుగా ఓ ప్రభువా ఇది నీ కృపయే గొప్ప కార్యము ద్వారా కలిగే ఓ ప్రభువా ఇది నీ కృపయే గొప్ప కార్యము ద్వారా కలిగే కృపయే మనకు బయలుపడెను సమస్తమును బోధించును
భయభక్తులతో బ్రతికెదము. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే. కృప ద్వారానే బలవంతులమై ఎదుర్కొనేదము యుద్ధమును. కృప ద్వారానే బలవంతులమై ఎదుర్కొనేదము యుద్ధమును. ప్రభువు నందు అంతము వరకు, ప్రభువు నందు అంతము వరకు స్థిరముగా ముందుకు సాగెదము. స్థిరముగా ముందుకు సాగెదము. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే. కృప ద్వారానే సమీపించితిమి, దానియేలే నిలచితిమి. కృప ద్వారానే సమీపించితిమి, దానియేలే నిలచితిమి. క్రీస్తు మహిమ నిరీక్షణకై, క్రీస్తు మహిమ నిరీక్షణకై ఆయనకే స్తుతి పాడెదము. ఆయనకే స్తుతి పాడెదము. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే. కొంచెం స్లోగా పాడాలా. ఫస్ట్ కదా మీరంతా రాగానే చెడగొట్టుకోకూడదు. పాట ప్రతి పాటలో కూడా మనం గమనించవలసింది ఏముందంటే ఎత్తు తగ్గులు అనేది ఉంటుంది, అప్ అండ్ డౌన్ అనేది. అది అది ఉంటుంది. లయ అంటారు దాన్ని, తాళం అంటారు దాన్ని. ఎత్తు ఉంటుంది, తగ్గు ఉంటుంది. ఇప్పుడు రోడ్డు మీద పోతుంటే ఎత్తులు తగ్గులు కూడా వస్తుంటాయి. అట్లనే ఈ పాటలు అలా ఉంటుంది. మనం స్లోగా పాడాలా, చక్కగా పాడేది నేర్చుకోవాలి. మొట్టమొదట రాగము ఫస్ట్ ఎవరైతే పాడతారో వాళ్ళని అనుసరించి మనం నిదానంగా పాడాలి. రాగానికి పట్టుకోవాలి. రాగం పట్టుకోకుంటే పాట చెడిపోతుంది. మనం మన రాగాన్ని కలపకూడదు అని నా అభిప్రాయం. మీరు వేరుగా భావించకండి కదా. ఫస్ట్ స్టార్టింగ్లో భక్తులు ఏదైతే పాట ప్రార్థన పూర్వకంగా కట్టారో ప్రతిదీ వాక్యాన్ని ఆధారం చేసుకొని కట్టారు. ఈ పాట అంతా కూడా కృపా కృప అన్నాడు, గొప్ప క్రయం అన్నాడు. క్రయం అంటే విలువ. ప్రభుని యేసుక్రీస్తు వారు మనందరినీ కూడా ప్రేమించి, లోకాన్ని ప్రేమించి, ఆయన లోకరక్షకుడిగా ఉద్భవించి పుట్టి లోకం కొరకు ఆయన గొప్ప విలువను చెల్లించాడు. ఏం విలువ అంటే అదంతా మనకంతా బాగా తెలిసిందే. దాని గురించి నేను ఎంత వివరంగా చెప్పడం భావ్యం కాదేమో, చెప్పాలా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పరిశుద్ధాత్మ ద్వారా ఒక కన్యక గర్భంలో పుట్టాడు. ఆయన చరిత్ర ఒక స్త్రీకి పుట్టినాడు. మనమంతా స్త్రీకి పుట్టాం, కానీ స్త్రీ పురుషుల యొక్క కలయిక ద్వారా పుట్టాం. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా భూమి మీద పుట్టాడు. ఆ తర్వాత ఆయన పవిత్రంగా జీవించినాడు, పవిత్రంగా బ్రతికినాడు. పాపం చేయలేదు, పాపం ఎరగడు, పాపం తెలియదు. దేవునికి ఏంది అయ్యా తెలియదు అంటే నేను ఇదే అంటాను. ఎవరైనా ప్రశ్న ఇస్తే దేవునికి ఒకటి తెలియదంటే
అరే ఇంత సృష్టిని కలగజేసిన సర్వం కలగజేసిన దేవునికి తెలియదు కూడా ఉందా? దేవునికి తెలియకుండా ఏమున్నది అంటే ఒక్కటే తెలియదు, పాపం చేయలేదు, పాపం ఎరగడు, పాపం చేయలేదు. ఆయన పవిత్రుడుగా బ్రతికిండు, పరిశుద్ధంగా జీవించిండు, పాపులమైన మనందరిని కూడా ప్రేమించి ఆయన శిలువలో గొప్ప క్రయం చెల్లించాడు. క్రయం అంటే విలువ. ఆయన తలపై ముళ్ళ కిరీటం, ముఖం పైన ఉమ్మేయించుకున్నాడు, కాలు చేతులు మేకులు, ప్రక్కలు బల్లెము పొడవబడ్డది. ఆయన శరీరం అంతా కూడా నలుగొట్టబడ్డది, ముద్దగా చేయబడ్డది. పరిశుద్ధమైన శరీరం మన కొరకు ఆయన రొట్టెగా మార్చబడ్డాడు. తర్వాత పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు ఆఖరి వరకు చిందించాడు. అదే గొప్ప క్రయం. క్రయం అంటే విలువ. ఒక స్థలాన్ని కొనాలంటే దానికి డబ్బు చెల్లించాలి, విలువ ఉంటుంది. ఒక ప్లాట్ కొనాలని, ఒక ఇల్లు కొనాలని, ఒక వాహనం కొనాలని కదా, విమానం కొనాలని, ఏది కొనాలన్నా దానికి విలువ చెల్లించాలి. దానే క్రయం అంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరం కూడా ప్రేమించి ఏ భేదం లేకుండా అందరు పాపం చేసి అనే మాట రాయబడ్డది. రోమిలకు రాసిన పత్రిక మనకందరు కూడా అదే తెలిసిన వాక్యం. ఏ భేదం లేదు. భేదం అంటే లోకంలో భేదాలు కూడా ఉన్నాయి. కులమత భేదాలు కాదు, కానీ భాషా భేదం ఉంది. పొట్టి పొడువు, ఎరుపు నలుపు, చదువుకున్నాడు చదువు లేనివాడు, ధనవంతుడు దరిద్రుడు, పేదోడు కదా, విద్య లేని పామరుడు, విద్యావంతుడు, ఇవి భేదాలు ఉన్నాయి. కానీ పాపంలో మాత్రం ఏ భేదం లేదు. అందుకనే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనంలో ఆ మాట రాయబడేది, పాపం చేయకుండా భూమి మీద నీతిమంతుడు, మేలు చేయుచుండు నీతిమంతుడు ఒక్కడైనా కూడా లేడు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా అక్కడ ఆ మాట రాయబడ్డది, నీతిమంతుడు లేడు, ఒక్కడునే లేడు, అందరూ త్రోదపి ఏకముగా పనికిమాల వారమైన. అంత పనికిమాల వారు, పనికొచ్చిన వాళ్ళంట. అయితే పనికిమాల మనల్ని పనివాళ్ళుగా చేయటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి లోకం కొరకు, నా కొరకు, నీ కొరకు, మనమందరం చేసిన పాప దోషముల కొరకు ఆయన కల్వరి శిలువలో వేలాడినాడు. అదే గొప్ప క్రయం. ఆయనే కృప, ఆయనే కృప. అది ఓ ప్రభు ఇది నీ కృపయే అనే మాట, ఆ పాట అలాగా భక్తుడు రాసి పెట్టాడు. కాబట్టి ఉచితంగా మనల్ని నీతిమంతులుగా చేసినాడు. ఏ మానవుడు కూడా అది రక్షణ మనకు నొసగా జాలరుడు అనే వచనం కూడా మనం పాడాం కదా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనం బ్రతుకున్నామంటే దేవుని యొక్క మహాకృప కదా. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనంలో ఆ మాట రాయబడ్డది. ఏమని ఉన్నదంటే, మనము మన అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారమైంది, వాయుమండల సంబంధం యొక్క అధిపతి ఆధీనంలో ఉంటూ శరీరం యొక్క మనసుకి కోరికలను నెరవేర్చుకొనొచ్చు కడమ వారి వలనే స్వభావ
అది ఎలాగ ఉండేది? తల్లిదండ్రులు అంటే ఒక భయం, పెద్దలంటే గౌరవం, ఎంతో మర్యాద ఉండేది, సంస్కారము సంస్కృతి అనేది ఉండేది. ఇప్పుడు సంస్కారం లేదు, సంస్కృతి లేదు, మర్యాద లేదు, ఎవరినెవరు చెప్తే వినేది లేదు. నీ ఇంటికి నీవు పెద్ద, నాకేం చెప్తావు అనే పరిస్థితులు వచ్చినాయి. నిజమంటారా కాదండి? ఎవరైనా చెప్తే నీ ఇంటికి నీవు పెద్దనయా, నీ ఇంటికి నాకేమన్నా అన్నం పెడతావా, బట్ట ఇస్తావా, నాకేం చెప్పేది నీవు? దీన్ని బట్టి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకమునిపే సొలొమోను భక్తుడు సామెతల గ్రంథంలో ఇప్పటి తరాన్ని గురించి రాసిపెట్టినాడమని నేను అనుకుంటాను. ఇప్పటి తరం, ఈ జనరేషన్ గురించి అక్కడ ఏం రాసి పెట్టాడంటే 30 సామెతలు 30లో ఒక మాట ఉంది చూడండి, ఏమంటాడు అక్కడ? 30 సామెతల గ్రంథం 30 అధ్యాయంలో, ప్రేమైన వాళ్ళరా, స్టాండ్ లేదా? స్టాండ్ పెట్టండి, బాగుంటుంది. మనకి స్టాండ్ మీద అలవాటు, అది ప్రాముఖ్యం బాగుంటుంది. ఎందుకంటే సామెతల గ్రంథం 30 అధ్యాయంలో ఒక మాట, ప్రియులారా 13వ వచనం చదవండి. కన్నులు నెత్తికి వచ్చిన వారి చదవండి అమ్మా. కన్నులు నెట్టికి వచ్చిన వారి తరము కలదు, వారి కన్నురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. ఇది మీరు అందరు కూడా అండర్లైన్ చేసుకుంటే బాగుంటుందేమో అని ఇక్కడే పెట్టేసింది. అక్కడే పైకి రావాలి. అంటే నేను ఇంకా వాక్యములోనికి వెళ్ళలేదు, ఆరాధనలోనికి వెళ్ళలేదు. ఇప్పుడు ఈ 2 మాటలు మాత్రం మీకు అట్లా చెప్పేస్తున్నా. నేను ఆరాధన వాక్యంకి వెళ్ళలేదు. నేను జనరల్గా దినములు చెడ్డవనే దానికే ఈ 2 మాటలు చూపిస్తున్నా. ఇక్కడ కన్నులు ఎత్తిన తరం. ఎక్కడ అమ్మా? కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం. ఈ తరం ఎలాగుందంటమ్మా? కన్నులు ఎక్కడెక్కి నెత్తికి ఎక్కినాయి అంట. కన్నులు ఎక్కడ ఉండాలి? ముందు ఉండాలి. ఈ నెత్తి మీదకి ఎక్కినాయి. నెత్తి మీదకి ఎక్కితే ఏమవుతుందంట? కన్నులు పైకి ఉంటే ఏం కనిపిస్తుంది? పై కనిపిస్తుంది, కింద ఏం కనిపిస్తుంది? అవునా లేదా? ఈరోజు మరి సమాజం అంతా కూడా ఎలాగుంది? సమాజం అంతా ఎంత పాడైపోతుంది కదా? ఆలోచించండి. మనం ఆలోచించవలసిన విషయం ఇది. భక్తుడు అప్పుడే సొలొమోను మహారాజు రాసిపెట్టాడు ఈ మాట కదా ప్రియులారా. కాబట్టి కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం గలదు. ఈ తరం అలాగున్నది. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నది. ఈ కనురెప్పలు కూడా పైకెత్తబడి ఉన్నంట. చాలా చాలా విడ్డూరం ప్రియులారా. ఇటువంటి దినాలు మనం ఉన్నాము. ఈ దినాల్లో మనం జీవిస్తున్నాం. ప్రస్తుత దినాలు ఒక పక్క బాగానే ఉంది, సుఖం ఉంది, సమృద్ధి అయిన డబ్బు ఉంది, డబ్బుకు కొరత లేదు, అనే పేదరికమే లేదు. 100కి 90 లేక 80% అన్న పేదరికం తగ్గిందని నేను అనుకుంటాను. ఒకప్పుడు అన్నం లేదు, బట్ట లేవు. ఒకప్పుడు పరిస్థితి పేదరికం అంతగా ఉండేది. ఇప్పుడు అలాగే ఏం లేదు, సమృద్ధిగా ఉంది. అందరికీ బట్టకు కొట్టుకు ఏమి లోటు లేదు. ఇది ప్రియులారా. అయితే ఇప్పుడు మనము ప్రభును ఆరాధించడానికి వచ్చాం. ఆరాధన అనమాట. యోహాను సువార్త మరి మనకు తెలిసిన భాగంలో అక్కడ ఏముంది అంటే 4వ అధ్యాయం 24వ వచనంలో, యోహాను సువార్త 4వ అధ్యాయం 24లో, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. ప్రియమైన వాళ్ళారా, మనము దేవుని ఆరాధన చేయడానికి వచ్చాం. ఆరాధన అంటే దేవుని పూజించడానికి వచ్చాం. ఇంకో మాటలో మనం చెప్పుకోవాలంటే, అందుకని మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 2వ వచనంలో ఆ మాట రాయబడ్డది. అదంతా మనము నిన్న క్రిస్మస్ పండుగ సందర్భంలో యేసుప్రభు వారి యొక్క పుట్టుకను గురించి
చూడండి ప్రియమైన యూదుల వాళ్ళ రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? 2వ అధ్యాయం 2వ వచనం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింప వచ్చితిమని ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఇక్కడ జ్ఞానులు ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టిన సందర్భంలో ఆ నక్షత్రమును చూచి వాళ్ళు మరి జ్ఞానులు ఇక్కడికి వచ్చారు. వచ్చి ఏ రోజు రాజు దగ్గరికి వచ్చి అన్నారు, తూర్పు దిక్కున ఏమంటున్నారమ్మా, యూదుల రాజుగా పుట్టినవాడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను అని మాట ఉంది. చూడ, ఆయన కాదు ఆయనను అని మాట. అది అట్లా చదువు, బైబిల్లో ఏముందో అది చదివితేనే క్లియర్గా ఉంటుంది కదా. ఆయనను పూజింప వచ్చితిమని వాళ్ళకి చెప్పారు. ఇది మనం కూడా ఇక్కడికి ఎందుకు వచ్చాము? ఆయనను ఆరాధించడానికి వచ్చాము, ఆయనను పూజించడానికి వచ్చాము, ఆయనను మనం గణపరచడానికి వచ్చాము, ఆయనను మనం హెచ్చించడానికి వచ్చాము. ఎవరిని? ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆయనను స్తుతించడానికి, ఆయనను శ్లాఘించడానికి, ఆయనను కొనియాడుటకు మనమందరం కూడా కూడి ఇక్కడికి వచ్చాము. అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ సంవత్సరం అంతా కూడా మనందరిని కూడా కాచి కాపాడి భద్రపరిచి తన నీతిగల దక్షిణ హస్తంతో మనందరిని కూడా భద్రపరిచి మనందరి జీవితాల్లో మనందరి బ్రతుకులో ఈ సంవత్సరంలో మనందరం కూడా అనేక విధములైన కష్టాలు, నష్టాలు, బాధలు, పరీక్షలు, పరిశోధనలు ఎన్నెన్నో మనం ఎదుర్కొంటూ వచ్చాం. అనేక విషయాల్లో మనమంతా కూడా తప్పిపోయాం కదా. అనేక విషయాల్లో మనం తప్పిపోయినాం, పడిపోయినాం. అయినప్పటికీ ప్రభు మనందరినీ కూడా కనికరించి మనందరి మీద ఆయన దయాకిరీటం ఉంచి, కీర్తనల 65:11 ఆ మాట రాయబడ్డది. సంవత్సరం అంతా కూడా ఆయన దయాకిరీటం మన మీద ఉంచి మనల్ని కాపాడి భద్రపరిచి మరి ఒక తల్లి వారిని ఆదరించినట్లు మనల్ని ఆదరించి అన్ని విషయాల్లో మనకు మేలు చేస్తూ మనం చేసే పాప దోషాలను బట్టి మన మీద తన కోపము రేపుకొనక మన ఎడలు తన దీర్ఘశాంతమును కనపరుస్తూ తన ప్రేమను మన పట్ల వెల్లపరుస్తూ ఈరోజు మనల్ని భూమి మీద సజీవ లెక్కలో ఉంచాడు. ఈరోజు మనమంతా కూడా బ్రతుకున్నాం. అందుకనే కీర్తన 30లో అన్నాడు, మనుని స్తుతించిన పాతాళంలో మీకు స్తుతి కలుగున, సజీవులుగా మిమ్మల్ని సన్నతించేది. నేటి దినమున నన్ను సజీవుడు వచ్చి నా నోట నీ స్తుతి గీతం ఉంచావు అనే మాట భక్తుడు అంటా ఉన్నాడు. ప్రేమైన వాళ్ళారా, దేవుడు మహా ఉపకారి. ఆయన అందరికీ ఉపకారి. ఆయన కొందరికే కాదు, అందరికీ ఉపకారి. కాబట్టి మనందరి పట్ల ఆయన ఎన్నో మేలు చేశాడు. ప్రాముఖ్యంగా ఇప్పుడు ఇది మీకు 2 మాటలు చెప్పాను. మనం ఆరాధన చేయక మునుపు, అనగా ప్రభును పూజించక మునుపు, ప్రభును మనం గణపరచక మునుపు, ప్రభును మనం హెచ్చించక మునుపు ఆయన చేసిన ఉపకారాలు, మేలులు ఏంటివో కొన్ని చూద్దాం. అది చూసి మనం ప్రభును ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేద్దాం. రండి ప్రేమైన వాళ్ళారా, మనకందరికి బాగా సుపరిచితమైన వాక్యము. ఆ వాక్యాన్ని మనం ఈ సందర్భంలో చదువుకుందాం. చూడండి, కీర్తనలు 103 మరి ప్రేమైన వాళ్ళరా, ఇది ఈ 103 కీర్తన మొత్తం కూడా ఈ సందర్భంలో మనం చదువుకుందాం. దాంట్లో నుండి కొన్ని మాటలు మనము ఆరాధన కొరకు ఏరుకుందాం, దాన్ని ఆదరణ చేసుకుని ప్రభును మనం గణపరుచుదాం. నేను ఒక వచనం, మీరొక వచనం చదవాలని కోరుచున్నాను. కీర్తనలు 103 మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయనను దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు, నీ ప్రాణమును విమోచించుతున్నాడు, కరుణా కటాక్షములను పక్షిరాజు యవనములే నీ యవనము క్రొత్తదగుచుండునట్లు
మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆయన మోషకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. నరున ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టలను అనుసరించి నడుచుకున్న వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వకార్యములరా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. 104 మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడు, నీ మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్యాన్ని మనం ధ్యానించక మునుపు కొన్ని నిమిషాలు ఈ వాక్యాన్ని ధ్యానించుకుందాం. దానికంటే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ప్రభు సహాయం కోరుకొని అటు పిమ్మట మనము మరి వాక్యాన్ని ధ్యానించుకుందాం. రండి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, మా ప్రభును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి అత్యున్నతంగా హెచ్చింపబడిన పరిశుద్ధమైన పేరట మమ్మను మేము బహుగా తగ్గించుకుంటూ దీనులమై సాగిలపడి తల వంచి నమస్కరించి పూజిస్తున్నాం. ప్రేమ తండ్రి, ఈ సంవత్సరం అంతా కూడా మమ్మల్ని అందరినీ కూడా మీరు కాచి కాపాడి భద్రపరిచి ఈ సంవత్సరము మా అందరి జీవితాల్లో మా బ్రతుకులో నిజంగా మీరు మాకు దేవుడుగా, ప్రభుగా, రక్షకుడుగా, సృష్టికర్తగా ఉండి మంచి కాపరిగా ఉండి మమ్మల్ని అందరినీ కాపాడేవుతండి. నీకు స్తోత్రములు. మా అందరి జీవితాల్లో మా బ్రతుకుల్లో మేము ఈ సంవత్సరంలో ప్రభా అనేకమైన కష్టాలు, నష్టాలు, శోధనలు, పరీక్షలు, పరిశోధనలు అనేకములు మేము ఎదుర్కోగలిగాము. రోగములు, బాధలు అయినప్పటికీ ప్రభా మీ విస్తారమైన కృపచేత మమ్మల్ని కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చినావు తండ్రి. స్తోత్రములు. అనేక సార్లు నేను ప్రభా అనేక సార్లు మేము తప్పిపోయాను, పడిపోయినాను. మిమ్మల్ని పరిశుద్ధాత్మను దుఃఖపెట్టాను. మాటల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా, చూపుల ద్వారా అనేక విధాలుగా నేను చెడిపోయి పడిపోయి మిమ్మల్ని పరిశుద్ధాత్మను దుఃఖపెట్టాను. మేమందరం కూడా దుఃఖపెట్టాం. అయినప్పటికీ ప్రభా మీరు మా ఎడల దీర్ఘశాంతం వహించి ప్రభా నీ కోపాన్ని అంచుకుంటూ నీ కృపను మా పట్ల విస్తరింపజేస్తూ వచ్చినావు తండ్రి. నీకు స్తోత్రములు. ప్రభా నీ కృపను బట్టి ఈ దినం మేము భూమి మీద బ్రతకగలిగాం. మా మంచితనం, మా భక్తి, వైరాగ్యం ఎంత మాత్రం కూడా కాదని యథార్థంగా ఒప్పుకుంటున్నాం. నేను ఒప్పుకుంటున్నాను ప్రభా. అనేకసార్లు పరిశుద్ధాత్మ దేవా మిమ్మల్ని గాయపెట్టాను, నొప్పిపరిచినాను. అయినప్పటికీ ప్రభు నన్ను క్షమిస్తూ, నన్ను మన్నిస్తూ నా ఏడల నీవు దీర్ఘాశాంత కనపరిచావు తండ్రి. స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ కూడా అలాగనే చూస్తూ వచ్చావు. నీ మంచితనము మా ఏడల కనపరిచినావు. ఇందును బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. సంవత్సరం అంతా కూడా నీ దయాకిరీటం మా మీద ఉంచావు.
ప్రభ మా జాడలను సారము వేదజాల్యం తండ్రి నీకు స్తోత్రంలో మీకు ఎంతో కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ప్రభ ఈ సమయంలో రాజేంద్ర నగర్కు నన్ను తీసుకొచ్చా. అల్పుడను అయోగ్యుడను అపాత్రుడను ఎన్నిక లేనివాని ఏ మంచితనం కూడా లేనివాని అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా కూడా లేనివాని దౌర్భాగ్యను దిక్కుమాలినవాని దయతో నన్ను కనికరించి కటాక్షించి కృప చూపి దేవా నన్ను రక్షించి నీ యొక్క రక్తములో నా పాపములను కడిగి పవిత్రపరిచావు తండ్రి. స్తోత్రములు నీ సంఘం ఏదట నీ ప్రజలతో కలిసి నేను కూడా ప్రభా నిన్ను కనపరచుడికి ఇచ్చిన ఈ సమయాన్ని కొరకు స్తోత్రములు. ఈ సమయంలో ప్రభా నీ మందిరాన్ని ప్రేమించి నీ సన్నిధిని ప్రేమించి రాగలిగిన మా ప్రియమైన సహోదరులను బట్టి చిన్నపిల్లలను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మాకందరికీ కూడా వెచ్చదనం దయచేసినాం. చలిగాలి లేకుండా చేసాం, చలి పెట్టకుండా చేసాం. ఇందుని బట్టి మిమ్మల్ని ఎంతో గనపరుస్తున్నాం. తల్లి ఈ రాత్రి మాతో కూడా మీ సన్నిధి ఉంచండి. మంచి సమయాన్ని మీరు మాకు దయచేయండి. నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని మరొకసారి విశ్వాసముతో మీ రక్తపురక్షణ కిందకు వస్తున్నాను. నన్ను కడిగి పావనపరిచి పరిశుద్ధపరిచి ప్రభా సంఘ క్షేమం కొరకు నీ మహిమ కొరకు నన్ను వాడుకోనమని ప్రార్థిస్తున్నాను. నేను అయోగ్యుడను అపాత్రుడను ఎన్నిక లేనివాడు ప్రభా యథార్థంగా నీతో ఒప్పుకుంటున్నాను. ప్రభా సిగ్గుపడుతున్నాను. దయతో నన్ను క్షమించండి. నా నోటిని ముట్టండి, నా నాలుకను తాకండి. ప్రభ నిర్గమాకాండం నా ప్రభ 4:12 వచ్చిన ప్రకారం నా నోటికి తోడుగా ఉండి నేను పలకవలసిన పలుకులను దయచేసి దయని ప్రభ ఈ సమయంలో ఆత్మదేవుడు అని మిమ్మును ఆత్మతో సత్యంతో మేము ఎలాగ ఆరాధించాలో మీరే సహాయం చేసి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని కృతజ్ఞత వందనములతో యేసుక్రీస్తు నామంలో దీనులమై స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, నన్ను మన్నించాలి, ఎందుకంటే కుర్చీ మీద కూర్చున్నా. ఎందుకంటే నిలబడి చెప్పడమే మంచిది, కానీ కొంత మరి వయసును బట్టి శరీర బలహీనతలను బట్టి నేను కూర్చోవడం అవుతుంది. నేను కుర్చీ మీద కూర్చోవడం నాకు ఇష్టం లేదు. కూర్చొని కూడా చాలా కాలం కూర్చోకుంటే కూడా నేను కింద కూర్చోవడమే ఉండేవాడిని. ఈ మధ్యకాలంలో కొంత కుర్చీ మీద కూర్చోవలసిన పరిస్థితులు వస్తున్నాయి. ఇంకా రాను ఏమొస్తాయో తెలుస్తలేదు. వయసు పెద్దగా కొద్దిగా, అందుకని బైబిల్లో రాయబడేది మనకందరికి బాగా తెలుసు. కీర్తనలు 90లో ఆ మాట అన్నాడు 10వ వచనంలో, మన ఆయుష్ 70 సంవత్సరంలో, అధిక బలం అంటే 80 సంవత్సరములు. అయినను వాటి వైభవం అంతా ఆయాసము దుఃఖమే. నిజమే ప్రియులారా. ఇప్పుడు మేము 70 దాటినాము, 7 పదులు దాటినాం కాబట్టి ఇది ఇప్పుడు కనబడుతుంది. ఒకప్పుడు నేను కూడా మీలాగా ఉన్నప్పుడు, యవ్వన దశలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఏం లెక్క పెట్టేది కాదు. మనిషికి 4 దశలు ఉన్నాయి కదా, అవునంటారా? తెలుసా మీకు ఈ విషయం? మానవులమైన మనకందరికీ 4 దశలు. ఒకటి బాల్య దశ, ఒకటి యవ్వన దశ, 3వది మధ్య వయసు, 4వది వృద్ధాప్యం. నేను ఇప్పుడు వృద్ధాప్య వయసులోకి వచ్చినాం. అంతేనంటావన్నా అబ్రామన్నా? మేము మీ వయసు కాదు, మీ దాటిపోయిన మేము. సరే ప్రియులారా, చాలా సంతోషం మీతో ఈ సమయంలో గడపడం. కాసేపు మనం దేవుని వాక్యం విందాం. దయచేసి వచ్చిన వాళ్ళు అటు ఇటు వెళ్ళకండి, వెళ్ళకూడదు. కాసేపు దేవుని సన్నిధిలో గడుపుదాం. మన ఎజ్రా గారు చెప్పారు నాకు 12:30కు ముగిస్తామని. ఇప్పుడు మనకందరికి బాగా తెలుసు, హైదరాబాద్లో ప్రాముఖ్యంగా హెబ్రోన్లో ఉదయం దాదాపు 6 గంటల వరకు ఆరాధన కార్యక్రమం జరుగుతుంది అక్కడ. ఎందుకంటే జనాలు దాదాపు 6-7 వేల మంది కూడతారు అక్కడ. ఏది ఏమున్నా ఎట్లా ఉన్నా అర్థమవుతుందని నేను చెప్పే భాష. ఏది ఏమైనా, ఎన్ని అవరాధనలు జరిగినా, ఏం జరిగినా కూడా, ఎన్ని పరిస్థితులు ఎదురైనా కూడా
ఈరోజు హెబ్రోన్లో దాదాపు 5-6 వేల మందికి పైగా దేవుని సన్నిధికి వస్తారు. వాళ్ళకంతా ఇప్పుడు అక్కడ జనం ఎక్కువ ఉంటే మనకు కూడా ఇక్కడ మందిరం నిండా ఉంటే మనకు కూడా సందడే ఉంటుంది కదా, ఎక్కడైనా కదా. మనుషులు ఎక్కున్నప్పుడు సందడి ఉంటుంది, అదొక విధమైన సంతోషం ఉంటుంది. సరే, దేవుని యొక్క అందుకని మనకు మంచిగా రాసి పెట్టాడు. మత్తయి సువార్త ఏమన్నాడు? 18వ అధ్యాయం, ఎక్కడైతే ఏలైనగా 2-3 నా నామను కూడి ఉంటారో వారి మధ్యలో నేనుంటా అన్నాడు. తర్వాత లూకా సువార్త 12:32 వచనంలో కూడా ఒక మాట అన్నాడు. ఇది మన సంఘాన్ని గురించి నేను చెప్పే భాష ఏంటిదంటే, చిన్న మంద భయపడకుడి, మీ తండ్రి మీకు రాజ్యం అనుగ్రహించుటకు ఇష్టమై ఉన్నది. మన చిన్న మంద కొద్ది మందిమే కదా, అంతే ఉంటుంది కదా. మనకు కొంచెం మంది ఉన్నప్పుడు ఒక విధమైన ఫీలింగ్స్ ఉంటాయి, కొంచెమే ఉన్నాము. కానీ దేవుని వాక్యం, చిన్న మంద భయపడకుడి, మీరు పరిస్థితులను చూడకండి, మనుషులను చూడకండి, చిన్న మంద భయపడకుడి, మీ తండ్రి మీకు రాజ్యం ఇవ్వడానికి ఆయనకు ఇష్టమై ఉన్నది. మీరు రాసి పెట్టుకోవచ్చు మరి. సరే, మంచిది. ప్రియమైన వాళ్ళ, మనం ఆరాధనకి వెళ్ళకముందు కొద్ది మాటలు క్లుప్తంగా చూసుకొని అటు తర్వాత ప్రభును ఆరాధన చేద్దాం, ప్రభును గొప్ప చేసుకుందాం. ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు. సకల దేవతల కంటే మహాత్యం గల మహారాజు ఆయన, అధిక స్తోత్రము నొందదగిన వాడు అనే మాట కీర్తనలు 95లో ఆ మాట రాయబడి ఉన్నది. సరే, మనం ఇప్పుడు చదువుకున్న భాగంలోనికి మరోసారి వెళ్దాం. ఇదంతా మనకు బాగా తెలిసిన వాక్యమే అయినప్పటికీ ఈ సందర్భంలో ఈ సమయానుకూలంగా ఈ వాక్యము మనము చదువుకొని మరొకసారి ఈ వాక్యంలో కొన్ని మాటలు మనం ధ్యానించుకొని ప్రభును మనము ఆరాధన చేద్దాం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు లేక ఆయనను పూజించువారు, ఆయనను గణపరచువారు మనకిచ్చిన ఆత్మతో ఆత్మదేవుడైన ఆయనను ఆరాధించాలి. మనకు ఆత్మనిచ్చాడు కదా, మనకు 3 ఇచ్చాడు, జంతువులకు 2 ఇచ్చాడు. చెప్పగలుగుతారా మీరు? జంతువులకు 2 ఉన్నాయి. ఒక ఆయన నాతో వాదం పెట్టుకున్నాడు, ఒక పెద్ద విద్యావంతుడు, హై ఎడ్యుకేటెడ్, నిజాం కాలేజీ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్. నిజాం కాలేజ్ ఎక్కడుందో తెలుసు కదా, హైదరాబాద్లో లాల్ బహదూర్ స్టేడియం ముందు ఉంది నిజాం కాలేజ్. దానికి వైస్ ప్రిన్సిపల్ ఆయన. మాకు ఆయన ఓనర్గా, ఒక సావుకారిగా ఉండేవాడు. వాళ్ళ తమ్ముని కంపెనీలో నేను పనిచేసేవాడిని. ఆయన క్రైస్తవులు అంటే ఆయనకి ఇష్టం లేదు. అప్పుడు వచ్చి రోజు నాతో సాయంకాలం డ్యూటీకి వచ్చి కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఏదో ఒక రకంగా మాట్లాడేవాడు. అరే, ఆయన హిందీలో మాట్లాడేవాడు, ఆయనకు తెలుగు రాదు. హిందీ ఇంగ్లీష్ ఆయనకు వస్తుంది, నాకు ఇంగ్లీష్ రాదు. నాకు తెలుగు వస్తుంది, హిందీ వస్తుంది. ఆయన అనేవాడు, అరే జ్యోతి, తుమ్ లోగ్ క్రిస్టియన్ లోకు అనేవాడు, తుమ్ లోగ్ క్రిస్టియన్ లోకు క్యా కర్తే బోలే తో మటన్ కాతే నా జనవరం కాతేనా ఏ బోత్ పాప అయినారా అన్నాడు. అరే ఉస్కా జనవరం ఆత్మ దుఃఖ హో జాతా అన్నాడు. అర్థమవుతుంది నా భాష? జనవరం ఆత్మ దుఃఖ అంటే జంతువు యొక్క ఆత్మ దుఃఖపడుతుంది అన్నాడు. అంటే నేను అప్పుడు అన్నాను, నాకు కూడా ఇంక చాలా మాట్లాడవచ్చు, చెప్పవచ్చు ఆయనకు, కానీ ఆయన పెద్దోడు. ఎందుకంటే మేము క్రైస్తవులు ఒక్కదే మాంసం తింటలేము. దేశంలో మీరు దేవుడని కొలిచే మీ ప్రజలు కూడా అందరు కూడా మాంసము, చేపలు, కోళ్ళు, మటన్ అన్నీ తింటున్నారు కదా, వాళ్ళు కూడా తింటున్నారు. మరి ఎట్లా అని అంటూ నేను అన్నాను. జనవరకు ఆత్మ నయ్యే అని నేను అన్నాను. वैसा कैसे बोलते रहना और साहब जानवरों को आत्मा नहीं है, अकेले इंसान का आत्मा है అని చెప్పింది. మనిషికి మాత్రమే ఆత్మ ఉంది. మానవుని 3 దేవుడు సృష్టించాడు, జంతువులను 2 పుట్టించిండు అని చెప్పాను. జంతువులకు 2 అంటే ఏంటిది? ప్రాణం ఉంది, శరీరం ఉంది. మనిషికి ఏముంది? ఆత్మ ఉంది. ఆత్మ మనిషికే వచ్చిండు దేవుడు, జంతువులకి ఇవ్వలేదని చెప్పాను. అది ఎట్లా అని అడిగిన ప్రశ్న వెంటనే ఆయన. అంటే ఇప్పుడు నేనున్నాను, నా ఇంట్లో నా భార్య ఉంది, నా చెల్లి ఉంది, నా తల్లి ఉంది, నా అక్క ఉంది. నాకు ఒక చేసే జ్ఞానం ఇచ్చిండు, ఆలోచించే జ్ఞానం. నేను భార్యను ఒక విధంగా చూస్తాను, చెల్లిని ఒక విధంగా చూస్తాను. వాళ్ళు స్త్రీలే,
అక్కన ఒక విధంగా అట్లా. ఇది ఎందుకంటే నాకు ఆత్మ ఉంది కాబట్టి విచేక్షణ జ్ఞానం నాకు ఇచ్చాడు. జంతువులకు అలాగ లేదని చెప్పాను. దాని గురించి ఒక మాట ఆయనకు అర్థమయ్యే రీతిలో జంతువుల గురించి చెప్పాను. అప్పుడు ఆయన ఏం మాట్లాడలేకపోయాడు. జంతువులు అంటే మీకు అర్థమైపోయింది. ఒక ఆవు ఉంది, ఒక గేదెని పెట్టినాక అది పెద్దగా అయితే ఆవు దూడ కోడి దూడ అయినాక పెద్దగా అయినాక తల్లిని సంబోధిస్తుంది. జంతువు అలాగే మనుషులు అలాగే చేయరు. ఆయనకు కన్ను తెరవడానికి ఆ మాట చెప్పారు. ఒక మహా విద్యావంతుడు, మరి నిజాం కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ అంటే ఇంకా మీరే లెక్క పెట్టాలి. అంత గొప్పవాడు. ఆయనతో నేను మాట్లాడడానికి యోగ్యనే కాదు. నేనెంత, నా విద్య ఎంత. కానీ ఆ సమయంలో ఆయన ప్రశ్నకు జవాబు దేవుడు నా ద్వారా ఇచ్చాడు. కాబట్టి దేవుడు మనకు ఆత్మనిచ్చాడు. దేవుడు ఆత్మస్వరూపి. దేవునికి ఎన్ని స్వరూపాలు ఉన్నాయి మనం చెప్పాలంటే? ఆత్మస్వరూపి, సత్యస్వరూపి, నీతి స్వరూపి కలిగినవాడు, మహిమా స్వరూపం కలిగినవాడు, అదృశ్య స్వరూపం కలిగినవాడు. మానవ స్వరూపంలో ఆయన భూమి మీదకి వచ్చాడు కదా. చివరిగా పిలిపిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట మనం చూడవచ్చు. ఆయన అదృశ్య స్వరూపం కలిగి కనబడ్డాడు. ఆయనను ఎవరు కూడా చూడజాలరు. తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆ మాట తేట తెల్లగా రాయబడి ఉంది. ఆయన రాజులకు, ఆయన శ్రీమంతుడు, అద్వితీయమైన దేవుడు, సమీపింపరాని తేజస్సులు వసయించు అమరత్వం కలిగిన వాడు. ఏ మానవుడు ఆయన చూడలేదు, చూడజాలడు. సమీపింపరాని తేజస్సులు వసయించు అమరత్వం కలిగిన వాడు. అట్టి మహిమ కలిగింది దేవుడు చివరికి మానవులు మనం అందరం కూడా పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మనల్ని ప్రేమించి కాలము సంపూర్ణమైనప్పుడు, గలతీ 4:4 ప్రకారం దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపెను అని రాయబడ్డది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చి మానవాళిని ప్రేమించి, మనుషులమైన మనందరిని కూడా ప్రేమించి, మనందరి కొరకు ఆయన గొప్ప క్రయమును చెల్లించాడు. ఇప్పుడు పాడిన పాట భావం అదే. అందుకని మనం కృపచేత మనల్ని రక్షించాడు. కృపచేత మనల్ని నీతిమంతులుగా తీర్చినాడు. కృపనే మన మంచితనం, మన భక్తి అంత మాత్రం కూడా కాదు. కాబట్టి ఇక్కడ ఈ సంవత్సరంలో ప్రేమైన వాళ్ళారా, ఈ సంవత్సరము 2024 సంవత్సరం. ఇప్పుడు ఒక గంట అయితే 2025 సంవత్సరం అనే మనం డేట్ వేయబోతాం కదా. ఇంకా 24 వేయము. 2025 సంవత్సరం వస్తుంది. ఆ గొప్ప దేవునికి మనమందరం కృతజ్ఞులమే ఆయనను మహిమపరచాలి. చూద్దాము కొన్ని మాటలు. 103 కీర్తనలో ఇక్కడ భక్తుడు దావీదు రాజు ఈ కీర్తన రచించినట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎలాగంటే పైన దావీదు కీర్తన అనే మాట వ్రాయబడి ఉన్నది. అయితే అన్ని కీర్తనలు దావీదు భక్తుడే రాయలేదు. దాదాపు 75-76 కీర్తనలు ఆయన రాసినట్టుగా చెప్తా ఉన్నారు పండితులు, బైబిల్ పండితులు. అధిక శాతం ఆయన రాశాడు. ఈ కీర్తనలు 150 అధ్యాయాలుగా ఉన్నది. దాంట్లో సొలొమోను రాసినాడు, తర్వాత మోషే రాసినాడు, కోరాహు కుమారులు రాసినాడు, ఆసా అనే వ్యక్తి కూడా రాసినాడు. ఇలాగ చాలామంది ఈ కీర్తనలను పూర్తి చేశారు. ఈ సందర్భంలో ఈ వాక్యంలో దావీదు ఇక్కడ అన్నమాట చూద్దాం. ప్రేమైన వాళ్ళారా, దావీదు ఏమంటున్నాడో చూద్దాం. మొదటి వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఇక్కడ మనం దావీదు ఎవరికి చెప్పుకుంటున్నాడు? ఇతరులతో మాట్లాడతలేడు, కానీ తన ప్రాణంతోనే చెప్పుకుంటున్నాడు. తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. బైబిల్లో లూకాసు వార్తలో ఒక వ్యక్తి మనకు కనబడతాడు. అక్కడ మనం చూడవలసిన అవసరం లేదు. కానీ ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆయనకు విస్తారమైన పంట పండింది. ఆయన పంట పండినప్పుడు మరి ఆయనకున్న కొట్లు చిన్నగా ఉంటే వాటిని నింపి పెద్దవి చేసి ఆ ధాన్యమంతా కూడా కొట్టులో నింపి అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నాడు. అక్కడ ఆ ధనవంతుడు తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా నీ కొరకు నేను విస్తారమైన ధనమును సమకూర్చాను, ధాన్యమును సమకూర్చాను, తిను త్రాగు
సుఖపడు అన్నాడు. అప్పుడు అన్నాడు, ఓ వెరివాడ, ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఇదంతా ఏమవుతుంది? కాబట్టి అక్కడ ఆ వ్యక్తి అలాగ మాట్లాడాడు. ఇక్కడైతే దావీదు భక్తుడు ఏమంటాడు, నా ప్రాణము యెహోవాను సన్నుతించుము. యెహోవా అంటే దేవుని యొక్క పేరు. యెహోవా అనేది, యెహోవా దేవుడు అనేది పాత నిబంధన గ్రంథంలో మనకు కనబడితేనే ఉంది. యెహోవా అంటే పేరుకి అర్థం ఏంటిదంటే ఉన్నవాడు అని అర్థం. అందుకనే మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళేటప్పుడు మరి దేవుడు ఆయన దర్శించి మాట్లాడినప్పుడు అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఆయన పేరు ఏమైనా అడిగితే నేనేం చెప్పాలన్నాడు. అంటే నేను ఉన్నవాడను అనువాడను, ఉన్నాను నేను, దేవుడు ఉన్నాడు కదా, దేవుడు ఉన్నాడు. నమ్ముదమ్మా విన్న మాట, నమ్ముతారా ఈ మాట? దేవుడు ఉన్నాడా అంటారా? ఒప్పుకుంటారా? ఉన్నారు ప్రియులారా. దేవుడు మనం ఎవరం కూడా చూడలేదు, కనబడడు ఆయన, కానీ ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అనే దానికి రుజువు ఏంటిదంటే ఆయన కలిగజేసిన సృష్టి అంతే ఆయన ద్వారా కలిగింది, అందుకని ఆయన ఉన్నాడు. మరి కీర్తనలు 13లో 14 ఏమంటాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో ఎవరు అనుకుంటారంట? బాగా వినాలి మీరు. దేవుడు లేడు అనే మాట ఎవరు అంటారంట? బుద్ధిహీనులు. 53వ కీర్తన 14వ కీర్తనలో ఆ మాట ఉంది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు, వారు చెడిపోయిన వారు అసహ్యమైన కార్యాలు జరిగించేవారని రాబడింది. అంటే దేవుడు లేడనేవాడు అది చాలా బుద్ధిహీనమైన మాట. ఈ దినాల్లో మనకు అక్కడక్కడ యూట్యూబ్లలో కనుక కనబడుతున్నారు. దేవుడు లేడు అనే వాదాలు ఎక్కువైపోయినాయి. వాళ్ళకు కూడా ఒక సంఘం ఏర్పడుతుంది. ఇప్పుడు కదా మన సంఘాలను మనం యేసు ప్రభు కొరకు ఆయన దేవుడు అని 2, 3, 4, 10 మంది, 100, 50, 500, 1000 మంది, ఈ విధంగా మనమంతరం కూడా యేసు ప్రభు దేవుడు అని రుజుపరుస్తూ ఆయన నా పాపాల కొరకు మన పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచినాడని నమ్ముతూ దేవుడు ఉన్నాడు, ఆయననే దేవుడు అని మనం నమ్ముతున్నాం. అయితే కొంతమంది ఇప్పుడు ఇది అంతదినాలు కాబట్టి సాతానుడు వాళ్ళకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి చదువును బట్టి కొంతమంది వెళ్ళారు కదా, మీకు తెలుసో లేదు, యూట్యూబ్లో వాళ్ళ పేర్లు కూడా వస్తున్నాయి. 4, 5 ఉన్నారు, మంచి విద్యావంతులే, చదువుకోరులే, కావట్లేదు. మొన్న పీజీలు చేసిన, పిహెచ్డీలు చేసిండ్రు, కానీ దేవుడు లేడు. రుజువు చేయమంటారు. రుజువు అంటే ఇదేరా బాబు రుజువు అని నేను అంటాను. నీ తండ్రి లేని నీవు ఎలాగ పుట్టావు? నా ప్రశ్న. నీ తండ్రి లేని నీవు ఎలాగ పుట్టావు? ఒకవేళ నాకు తండ్రి లేడా అని అంటుంది అనుకో, దానికి ఎదుటోడు నన్ను ఏమంటాడు? నువ్వు ఎట్లా పుట్టినావు? గాలికి పుట్టినావా? మీ అమ్మ నిన్ను గాలికి కన్నదా? అంతే కదా, వాస్తవమే కదా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిత్యజీవం గల దేవుడు, ఆయనే సత్య దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయనే మారని దేవుడు. యేసు ప్రభు అన్నగా ఉన్నవాడు. ఎబ్రీలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. ఇక్కడ యెహోవా అనే పేరు కనబడుతుంది. అక్కడ యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. అవును, ఆయన యుగములు ఒకటే రీతిగా ఉన్నాడని అక్కడ రాయబడింది. కాబట్టి ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఆ దేవుని ఇప్పుడు దావీదు ఏమంటాడు? నా ప్రాణమా ఆ ఉన్న దేవుని, యెహోవా దేవుని లేక యేసు ప్రభును నీవు సన్నుతించు. అంటే సన్నుతించమంటే పూజించు, ఆయనను నీవు గనపరచు, ఆయన నీవు హెచ్చించు, ఆయన నీవు మహిమపరచు అని దావీదు అంటాడు. ఎందుకు దావీదు హెచ్చించమని, దేవుని గణపరచాలని ఎందుకు కోరుకుంటున్నాడు అంటే కింది భాగంలో ఏమంటాడు? నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుమంటే మనం గుర్తుపెట్టుకోవాలి. పూజించుము, ఆరాధించుము, ఘనపరచుము, మహిమపరచుము. ఈ పదాలన్నీ కూడా సన్నిధించే దానికి అర్థంగానే ఉంటాయి. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. దావీదు భక్తుడు దేవుడు ఆయన నామం ఏంటిది? పరిశుద్ధమైన నామం. యేసు ప్రభు నామం పరిశుద్ధమైన నామం. యేసుక్రీస్తు నామం శక్తిగల నామం. యేసుక్రీస్తు నామం ఉన్నతమైన నామం. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ఆయన నామం ఎంతో గొప్పది. ఆ నామాన్ని నీవేం చేయాలి? పూజించు, గణపరచు,
అని దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఎందుకు చెప్పుకుంటున్నాడు అంటే, మనం ఇప్పుడు ఇక్కడ చూస్తే మళ్ళీ అదే మాట అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుమంటూ 2వ వచనంలో ఏమన్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. దేవుడు అందరికీ ఉపకారి, కొందరికి కాదు. కీర్తనలు 145లో ఆ మాట రాయబడింది. చూద్దాం ఒకసారి, చూడండి. ఎవరైనా తీసిన వాళ్ళు చదివి సహాయం చేయండి. చదవండి ప్రియమైన వాళ్ళరా. 9వ వచనం చదవండి. 145:9లో యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నాయి. యెహోవా అందరికి ఉపకారి, కొందరికి కాదు, అందరికీ. లోకములో ఉన్న ప్రతి మనిషికి, ఏ దేశస్తుడైనా, ఏ వర్గానికి చెందినవాడైనా, నేను కులమానను, వర్గానికి చెందినవాడైనా అందరికీ ఆయన ఉపకారి. అందుకనే మత్తయి సువార్తలో ఆ మాట రాయబడ్డది, ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన సూర్యుని ఉదయింపజేసి ఆయన భూమి మీద వర్షాన్ని కూడా కుమ్మరిస్తున్నాడు. ప్రతిరోజు అందరు కూడా ఆ వెలుగును చూస్తున్నారు. ఇప్పుడు రాత్రి అయింది, కొన్ని గంటలైతే తిరిగి ఉదయం అవుతుంది, అప్పుడు వెలుగు సూర్యుడు ఉదయిస్తాడు. అంటే దేవుడు అందరికీ వెలుగిస్తున్నాడు. వెలుగుతో పాటు వర్షాన్ని కూడా భూమి మీద కుమ్మరిస్తున్నాడు. అందరికీ వర్షం అందరికీ అవసరమే కదా. వర్షం అంటే నీరు, నీరు లేకుండా మనుషులను బ్రతకాలి. కాబట్టి ఆయన అందరికి ఉపకారి. ఇక్కడ కీర్తనలు 103లో ఆ మాట చూడండి ఒకసారి. ఏమంటాడు కీర్తనలు రచయిత భక్తుడైన దావీదు ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. ప్రియమైన వారిలో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక. దేవుడు దావీదు జీవితంలో దేవుడు ఎన్నో ఉపకారాలు చేసినాడు. నేటి దినమున నా జీవితంలో, నీ జీవితంలో, మనందరి జీవితాలు కూడా ఆయన ఎన్నో ఉపకారాలు చేసినాడు. దాంట్లో ఏమిటిది 2-3 చూద్దాం. చదవమ్మా 3వ మాట. అమ్మ, ఆయన నీ దోషములన్నిటినీ మొట్టమొదట దేవుడు ఏం క్షమిస్తాడంటమ్మా? దోషములు. కీర్తనలు 130లో చూడండి ఏమంటాడు అక్కడ భక్తుడు, కీర్తన రచయిత. కీర్తనలు 130 అమ్మా 3వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 130. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచినెడల ప్రభువా ఎవడు నిలువగలడు. దేవుడే మన దోషాలను కనిపెట్టి చూస్తే మనం ఎవ్వరం కూడా నిలువము. ఎక్కడ నిలువము? భూమి మీద నిలువము, బ్రతకము భూమి మీద. మన దోషాలు ఆయన కనిపెట్టి చూస్తే, అందుకనే ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యూను అంటాడు ఒక మాట. అది మనకందరికీ తెలిసిన వాక్యం అనుకుంటాను. ఏమంటాడు అక్కడ చూడండి, ఏమన్నాడు కయ్యూను 3వ అధ్యాయం చదవండి ఎవరైనా. అమ్మా, నా దోషములు నేను భరింపలేనంత అనే మాట చూడండి. 4వ అధ్యాయం, క్షమించండి, 4వ అధ్యాయంలో ఏమంటాడో చూద్దాం ఒకసారి. 13వ వచనం. అందుకు కయ్యూను నా దోష శిక్ష, నా దోష శిక్ష ఎవరంటున్నారు? కయ్యూను అంటున్నాడు. అందుకు కయ్యూను. అందుకంటే ఎందుకన్నాడంటే, దేవుడు కయ్యూనుని చెప్పించినప్పుడు ఆ మాట ఆయన అంటాడు. ఆయన అప్పుడు అర్థం చేసుకున్నాడు. అందుకు కయ్యూను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. ప్రియమైన వాళ్ళరా, మనం కూడా మనందరి దోషాలు కూడా భరింపలేనంత గొప్పవి. మన దోషములు, మన పాపములు మనం భరింపలేనంత గొప్పవి. అందుకనే ఏ దోషము లేని యేసు ప్రభుల వారు 33.5 సంవత్సరాల భూమి మీద బ్రతికి జీవించి చివరికి మానవాళి కొరకు ఆయన ఇష్టపూర్తిగా బలి కావడానికి వచ్చి మానవుల కొరకు తన గొర్రెపిల్ల వలె వధింపబడుటకు ఆయన సిద్ధపడి వచ్చినప్పుడు, మరి పిలాతు ఎదుట నిలబెట్టినప్పుడు పిలాతు ఒక మాట అన్నాడు, ఆయన యందు ఏ దోషం నాకు కనబడలేదు అన్నాడు.
19వ అధ్యాయం యోహాను సువార్తలు మనం చదివితే ఆయన యందు నాకు ఏ దోషము కనబడలేదన్నాడు. ఇక్కడ కయ్యూనైతే నా దోషము నేను భరింపలేను అన్నాడు. దావీదు కూడా అన్నాడు అదే మాట. 51వ కీర్తనలో అంటాడు ఆయన, దావీదు భక్తుడేమన్నాడు అండి, చూద్దామా ఆ మాట కూడా. దోషం అనే మాట చదవండి, ఎవరైనా తీసి చదివి సహాయించండి. దోషం అనే మాటనే చదవాలా. నా దోషములన్నిటిని తుడిచివేయుము. 2వ వచనమమ్మ, 51వ కీర్తన 2వ వచనంలో, పోవునట్లుగా నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్ర పరచుము. 3వ వచనం, నా అతిక్రములు నాకు తెలిసే ఉన్నాయి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. దావీదు ఇక్కడ ఒప్పుకుంటున్నాడు. దావీదు ఏమంటున్నాడు, నా పాపము నాకు తెలిసే ఉన్నది, నేను పాపం చేసిన. అందుకని 5వ వచనంలో ఆయన ఆ మాట అన్నాడు చూడండి, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. చూడండి ప్రియమైన వాళ్ళరా, గొప్ప రాజు దావీదు, మహా గొప్ప రాజు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించిన వ్యక్తి, గొల్యాతును చంపిన వ్యక్తి. సౌలు రాజు భయపడిపోతే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆయన చూసి భయపడిపోయారు. గొల్యాతు 6 ముళ్ళ జానడు, 6 ముళ్ళ జానడు. 6 ముళ్ళ అంటే 9 ఫీట్ల హైట్, జానడు అంటే ఇంతే. 6 ముళ్ళ జానడు అంటే ఇదే 9 ఫీట్ల హైట్ ఉన్నాడంట. ఇంకా వెడల్పు ఎంత ఉన్నాడు, బాగా బలమైన వ్యక్తి. ఆయన చూస్తేనే 9 ఫీట్లు అంటే ఇది ఉందో లేదు, ఇది లేదనుకుంటా, ఇంకా హైట్ ఉంటుంది. అంత ఎత్తున్న వ్యక్తి. అప్పటికి దావీదు బాలుడుగా కనిపిస్తున్నాడు. అటువంటి వ్యక్తి ధైర్యంగా గొల్యాతును చంపిన వ్యక్తి. కానీ ఇశ్రాయేలు ప్రజలకు రాజు అయినాడు, కానీ ఆయన దోషం చేశాడు, పాపం చేశాడు. ఆ పాపాన్ని బట్టి ఇక్కడ దావీదు అంటాడు, ఇక్కడ 51వ కీర్తనలో, నా దోషం పోవునట్టు నన్ను బాగుగా కడుగుమన్నాడు. కీర్తనలు 103లో ఏమంటున్నాడు చూడండి, అక్కడ ఏమన్నాడు, నా దోషములన్నిటినీ దేవుడు ఏం చేస్తాడంటమ్మా, క్షమించేవాడు. కీర్తనలు 133వ వచనం మనం చదివాం, యెహోవా నీ దోషములు కనిపెట్టి చూడగా ఎవడు నీ సన్నిధిలో నిలవగలడు, నిలవలేము. కానీ దేవుడు క్షమించువాడు, ఆయన దయాదాక్షిణ పూర్ణుడు. అందుకని ఇక్కడ దావీదు తాను నా దోషములన్నీ క్షమించువాడు, నా సంకటములను కుదుర్చువాడు, సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించుచున్నాడు. మనమందరం కూడా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై మరి మనము సమాధికి వెళ్ళవలసిన వారం. పాపం వలన వచ్చే జీతము మరణం. అయితే దేవుని యొక్క కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. అందుకని దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు నిత్య జీవముని ఉచితంగా అనుగ్రహించాడు. మన పాపాలను క్షమించినాడు, మన దోషాలు మన్నించాడు, మన అతిక్రమలను తుడిచి వేసినాడు. కాబట్టి ఇక్కడ ఇంకొక మాట చూద్దాం, 8వ వచనంలో చూద్దాం దేవుని యొక్క గొప్పతనం. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగిన దేవుడు. కృప ఆయన అపరిమితమైన కృప. ఇప్పుడు మనం పాట పాడిన దాంట్లో ఆ మాట ఒకటి భక్తుడు రాసిపెట్టాడు, అపరిమితమైన కృప మనందరి పట్ల అపరిమితమైన కృప ఆయన కనపరిచాడు. ఆయన దయాదక్షిణ పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగిన దేవుడు. కృపలను కూడా సమృద్ధి కలిగిన దేవుడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. దేవుడు ఎల్లప్పుడూ వ్యాజ్యమాడాడు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయంలో ఆ మాట మనకు కనబడుతుంది. ఒకసారి చూద్దామా. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం, ప్రియమైన వాళ్ళరా, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయంలో ఒక మాట నాకు జ్ఞాపకానికి వస్తుంది, చూద్దాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము మరి 12వ వచనంలో చివరి భాగంలో, 3వ అధ్యాయము అమ్మ మరి
12 చివర్ల నేను కృపగలవాడను గనుక గనుక నేను నేను ఎల్లప్పుడు కోపించువాడను గాను. ఇది యెహోవా వాక్. దేవుడు కృపగలవాడు. తర్వాత ఆయన ఎల్లప్పుడు వ్యాజ్యమాడేవాడు కాడు. మనుషులమైన మనతో ఆయన ఎల్లప్పుడూ వాదం పెట్టుకోడు, కొట్లాట పెట్టుకోడు. అడుగడుగున మనం ఆయన దుఃఖపెట్టే వాళ్ళమే. మనం అనుకుంటాం ఏదో ఒకటి మంచి కార్యం చేస్తాము, ఆ తర్వాత ఎన్నో చేస్తాం వెనుక నేను మంచోనే అయ్యా అని చెప్పుకుంటాం. మనం అట్లా డబ్బా కొట్టుకుంటాం. కానీ ఆయన మనతో వాద్యం ఆడేవాడు కాదు. ఇదే యెహోవాక వాక్, దేవుడి యొక్క కృప. అందుకనే దావీదు భక్తుడు కీర్తనలు 103:8 మనం చదువుకున్న భాగంలో అక్కడ ఆ మాట మంచి మాట, అది చదువుకున్నాం. ఆ తర్వాత చూడండి ప్రియమైన వాళ్ళారా, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు. నేను కృప గలవాడని అన్నాడు కదా, ఆ కృపలను సమృద్ధి అయిన కృప. తర్వాత మరి 10వ వచనంలో 9:10 ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. తర్వాత 10వ వచనం మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. మన పాపాలను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి. ప్రేమైన వాళ్ళ ఇక్కడ దావీదు అంటాడు, పైన నా దోషములన్నీ క్షమించువాడు అన్నాడు. అక్కడ నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగమన్నాడు. ఇక్కడ మన అన్నాడు, పైననేమో నా అన్నాడు. కిందికి వచ్చే వారికి అందరినీ కలుపుకొని మాట్లాడుతూ ఉన్నాడు. మన దోషములన్నిటిని బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. 11 భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడి సంవత్సరం అంతా మనందరినీ కూడా కాచి కాపాడి భద్రపరిచి మనందరి జీవితాలు ఆయన మనకు దేవుడుగా, ప్రభుగా, రక్షకుడుగా, విమోచకుడుగా ఉండి మనల్ని కూడా తన గద్ద తన రెక్కలని మీద ఏ విధంగా మోసుకొని పోతుందో పిల్లలను. ఆ దినాల్లో నిర్గమకాండం, ద్వితీయోపదేశకాండంలో ఆ మాట ఇశ్రాయేలు ప్రజలను యెహోవా దేవుడు అంటాడు, గద్ద రెక్కల మీద తన పిల్లల్ని ఏ విధంగా మోసుకొని పోలేను, మిమ్మల్ని ఐగుప్తులో నుండి నేను ఆ విధంగా మిమ్మల్ని మోసుకొని వచ్చాను. ఆ విధంగా మనల్ని కూడా ఈ దినమున ఈ సంవత్సరం అంతా కూడా ఆయన రెక్కల నీటి కింద మనల్ని మోసుకొచ్చి మనల్ని భద్రపరిచి మన జీవితాల్లో మన బ్రతుకులో కలిగే ఆపదలు, అపాయములు, కీడులు, ప్రమాదాలు, గండాలు, నష్టాలు ఎన్నెన్నో ఎదురైన వాటన్నిటి నుండి మనం తప్పిస్తూ రక్షిస్తూ మనల్ని క్షేమంగా ఈ దినం ఉంచాడు. అందుకే కీర్తనలు 65:11 అంటాడు భక్తుడు. ఏమంటాడంటే, దేవా చదవండమ్మా 65:11 కీర్తనలు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నాయి. సంవత్సరం అంతా కూడా మనందరి మీద ఆయన దయా అనే కిరీటాన్ని మనకు ధరింపజేసి మన జాడలను సారము వెదజల్లాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ సంవత్సరంలో మనందరి పట్ల ఆయన చేసిన ఏంటివి ఉపకారములు ఆయన మనందరి పట్ల దేవుడు చేశాడు. ఎందుకంటే ఆయన అందరికీ ఉపకారి. చివరిగా ఈ 104 మొదటి వచనం చదువుకొని మనం ప్రభును ఆరాధనలోనికి వెళ్దాము. చివరిగా 103 ఆఖరి వచనంలో కూడా అదే మాట, చివరి మాట అంటాడు, నా ప్రాణమ యెహోవాను సన్నతించుమనే మాటతో ఆ కీర్తన అక్కడ ముగించి మళ్ళీ తర్వాత 104లో కూడా నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, యెహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీ మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. మన దేవుడు యెహోవా దేవుడు యేసు ప్రభుల వారు అధిక ఘనత వహించినవాడు, అధిక ఘనత ఆయన వహించినవాడు, ఆయన మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనమందరం కూడా మన జీవితాలు దేవుడు చేసిన ఉపకారాలన్నిటిని కూడా తలంచుకొని తలపోసుకుంటూ మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయనను సన్నతించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను పూజించాలి, ఆయనను ఘనపరచాలి, ఆయనను మనము హెచ్చించాలి.
దేవుడి మాటలను దీవించునుగాక. రండి ఆరాధన చేద్దాం. ఒక బ్రదర్ ఒక సిస్టర్ ఆరాధన చేస్తారు కదా మన దాంట్లో. ప్రార్థన చేయకూడదు. మొదటి కొరింథీ 5వ అధ్యాయం 6 నుండి 13 వరకు. మీరు అతిశయపడుట మంచిది కాదు. నేను మొదటి వచ్చిన చదువుతాను. 6 మీరు 7 చదవండి. వచ్చేసి మీరు అతిశయించడం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతియు పులయుజీనని మీరు ఎరగరా? మీరు పులిపిండి వారి వారు కనుక క్రొత్త ముద్ద విధంగా ఆ పాత ముద్దైన పులిపిండిని తీసి పారవేయండి. అంతేకాక క్రీస్తులో మన పసుకా పశువు వధింపబడింది గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతతో దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దాం. జారులతో సంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాయి ఉంచిని. అయితే ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను దోసుకుని వారితోనైనా విగ్రహార్థికులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవాల్సి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన ఎవడైనను జారుడు గాని లోబి గాని విగ్రహారాధికుడు గాని తిట్టుబోతు గాని త్రాగుబోతు గాని దోచుకునివాడే గాని అయ్యున్న ఎడల అట్టి వారితో సాంగత్యం చేయకూడదు. భుజింపకూడదని మీకు రాయి ఉంచున్నాను. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకెలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును కానీ. లాస్ట్ వచ్చిన అందరం చదువుదాం. మీరు లోపలి వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయి. మంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, జీవము కలిగిన మా రక్షకుడా యేసయ్యా, నీ వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. వారి ప్రభా నీ దాసుని పెట్టుకుని ఆరాధన ద్వారా నువ్వు తమ్ముళ్ళ కీర్తన ద్వారా మాట్లాడినావు. నాకన్నా తండ్రి నిజమే ప్రభా, మా జీవితాలు గడ్డి పూలాంటి పుడగ లాంటి ప్రాంతంలో కనపడి మాయమైపోయి ఆవిలాంటి వారు నాయన దైవుల తండ్రి మరి యొక్క రాత్రి కాల వేళలో నీ పాలు ఎదురు వస్తున్నాయి. సాగులు పడుతున్నా కనికరించుకోండి, సహాయము చేయండి తండ్రి. పరిశుద్ధ ఆత్మదేవ మరి నాయన ఇదిగో ప్రభా మీ యొక్క శరీరము రక్తము మా మధ్యలో ఉంటుంది ప్రభా. మరి యోగ్యముగా మమ్మల్ని మేము పరీక్షించుకొని తండ్రి యోగ్యమైన రీతిగా పాల్గొనడానికి చూపించండి, సహాయం చేయండి. అనుకున్న అయోగ్యుని స్పేయుని బలగిని పాపుల్లో ప్రధాన పాత్రను ఒప్పుకుంటున్నాను. మీ రక్తం కిందకి వస్తున్నాను, మీ సహాయం కోరుకుంటున్నాను. ఆత్మదేవ మీరే మా అందరితో మాట్లాడి మనం పొందుకొని మేము సరి చేసుకోవడానికి సహాయం చేయి, దిద్దుబాటు చేసుకునే కృపద ఇచ్చి ఆయన నీ పొందన ఆపిస్తున్నాను. మీ కృపతో జ్ఞాపకం చేసుకుని సహాయం చేసి మహిమ మా ప్రాణాత్మ దేవుని మీకు సమర్పించుకుంటున్నాను. నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్న పరమ తండ్రి, ఆమేన్. కొద్ది నిమిషాలు మనం అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి మీరు అతిశయపడుట మంచిది కాదు అంటున్నాడు. కాబట్టి అతిశయము దేన్ని బట్టి వస్తుంది? అతిశయం నిజంగా దానికి వాక్యం అడుగుతుంది. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవా నేనేని నన్ను గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టే అట్టివాని యందు నేను ఆనందించున్నాను. చూసారా? కాబట్టి ఏమంటాడు ఇక్కడ? జ్ఞాని తన శూరుడు తన ఐశ్వర్యవంతుడు
కాబట్టి యెహోవా నేనేని ఆయనను అట పరిశీలనగా తెలుసుకుంటూ బట్టి ఏం చేయాలి, మనము అతిశయించాలి. తర్వాత రాజు అయిన దావీదు 20వ కీర్తన 7వ వచనంలో కూడా ఒక మాట అంటాడు అక్కడ చూడండి. కొందరు రథములు బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి. చూశారా దేవుని బిడ్డారా, సాతాను పడిపోవటానికి కారణం ఏంటి చెప్పండి? ఎక్కడ అతిశయించింది కదా? మనసులో అతిశయించిందట, మనసులో. కాబట్టి అక్కడి నుండి పరలోకం నుండి త్రోయబట్టడానికి కారణం ఏంటంటే మనసులో. మన దినవృత్తాంతం చదువుతుంటే హిజ్కియా మనసులో అతిశయించిందంట. లేకపోతే రాజుగా కూడా కదా. అంటే నిజంగా అతిశయం అన్నది మరి నిజంగా మనుషులకున్న జ్ఞానాన్ని బట్టి, చదువును బట్టి, అందాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి రకరకాల. కానీ మనం ఎవరిని బట్టి అతిశయించాలంటే దేవుని బట్టి మనము యెహోవా తమకు దేవుడుగా, నిజమే దేవుని బట్టి కదా, గుర్రములు రథములు బట్టి కాదు. నా దేవుడని యెహోవా నామాన్ని బట్టి నేను యెహోవా తమకు దేవుడుగా గల జనులు ఎవరంట? ఈరోజు నిజంగా మనని ఎవరిని చేసింది దేవుడు ధన్యులుగా చేశాడు. లోకములో ఆనందిస్తూ ఉన్నారు ఈరోజు, కానీ మనం ఎక్కడ ఆనందిస్తున్నాము? అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఏమంటుందంటే, మరలా చెప్తున్నాను మీరు ప్రభువునందు చూడండి, యెహోవా యందు ఆనందించేవారంట ఏం పొందుతారంట? యెషయా 40:31లో నూతన బలము పొందుదురు అన్నాడు. ఏ బలం అంట? ఏ బలం అంట? నూతన బలము కదా. కాబట్టి ఎందుకు ఆ బలం మనకు అవసరము? సాతాన్ని జయించాలంటే ఏం కావాలి మనకు? దేవుని బలము. చూడండి, అపోస్తలుడైన పౌలు జీవితంలో మనం చూస్తే, లేఖనాలు చూస్తే అనుదినము ఆయన పునరుత్థాన శక్తి మీద ఆధారపడుతూ వచ్చాడు పౌలు. ఆరంభంలో రోమాలో ఏమంటాడంటే 7వ అధ్యాయం 18లో, మేలైంది చేయాలనుకుంటున్నాను, నేను చేయలేకపోతున్నా, చేయగోరు మేలు చేయక చేయగోరని కీడే చేయిస్తున్నాను, నేను కోరని దాన్ని చేసినలా నా యందు నివసిస్తున్న పాపమే. ఒకటి శరీర నియమము, 2 ఆత్మ నియమం. అంటే మనలో 2 మనుషులు కదా. మన కనపడే మనిషి వేరు, మన కనపడిన వాడు కదా, అంతరంగ పురుషుడు. కాబట్టి దేవుని బిడ్డలు నిజంగా దాన్ని జయించాలంటే ఆత్మ బలము కావాలి. యేసు ప్రభు వారు సాతాను సిలువని మోయటానికి, ఆ శ్రమలు సహించడానికి ఎక్కడ పోయినైనా గెత్సేమనే తోటలో కదా, 22వ అధ్యాయం 39వ వచనంలో ఆయన చెమటను రక్త బిందువుగా మారినంతగా ప్రార్థన చేసినప్పుడు అంట, పరలోకం నుండి ఒక దూత వచ్చి ఆయనను బలపరచును అన్నాడు. ఏం చేసినారు చెప్పండి? ఆయన్ను బలపరచును అంటాడు. ఎప్పుడు? పరలోకము నుండి. లూకాసు వార్త 22వ అధ్యాయంలో అన్నమాట. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు అంట పరలోకము నుండి ఒక దూత వచ్చి ఆయన్ని బలపరచు. ఆ బలమే ఆ సిలువను మోసే కృపనిచ్చేది. తర్వాత ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటాడంటే, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. ఇప్పుడు సాతానుతో యుద్ధం చేయాలంటే ఏం కావాలి మనకు? ఏం కావాలా? కాబట్టి దేవుని బలం మనకి ఎప్పుడొస్తుంది? ఎట్లొస్తుంది మరి? దేవుణ్ణి స్తుతించుట ద్వారా కదా. కాబట్టి అందుకనే దేవుని యొక్క సన్నిధిలో మరి మంచి ఆరాధికుడు దావీదు కదా. దేవుని యొక్క సన్నిధిలో మంచి ఆరాధికుడు. కాబట్టి దేవుని యందు ఆనందించడం ద్వారా మనము బలం పొందుతాం అని ఎంతగా మనము మహింపరిచే అంత బలము, అంత శక్తి మనము పొందుకుంటాం. కాబట్టి మనము ఎవరిని బట్టి అతిశయించాలంటే దేవుని బట్టి మనము అతిశయించాలి. తర్వాత చూడండి, 7వ వచనం అంటాడు, మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద ఒకటకై ఆ పాతదైన పులిపిండిని తీసి
పారవేడి. తర్వాత ఇంకేమంటాడు? ఇంతే కాక క్రీస్తు అను మీ మన పస్కా పశువు ఆ, వధింపబడెను. అది అంటే దేవుని బిడ్డరా చూడండి, ఎవడైనా క్రీస్తునందునేలా వాడు నూతన సృష్టి. పాతవి ఏం కావాలా? పాతదైన పులిపిండితోటి మనం తిరిగి మళ్ళా కొత్త సంవత్సరంలో ప్రవేశించకూడదు. ఏం కావాలా? పాతవి కదా. కాబట్టి దేవుని బిడ్డారా నిజంగా ఆ పాత వాటిని ఏం చేయాలంటే మనము విడిచిపెట్టాలి, పాత స్వభావం. కాబట్టి ఆ విధంగా నూతన సంవత్సరంలో మనం ప్రవేశించక ముందు దేవుని బిడ్డారా నిజంగా లోకంలో చూస్తే బట్టలు నూతనంగా ఉండాలి, చెప్పులు నూతనంగా కావాలి చాలామంది అనుకో. కానీ ఏం కావాలి అసలు యాక్చువల్గా? అడుగుతారు ఎవరన్నా కదా. అందుకనే హెచ్కేల్ గ్రంథంలో అంటాడు కదా 36:26 ఏమంటాడు? నూతన హృదయం నీకు, నూతన స్వభావం నీకు కలుగజేసేదను. రాతి గుండె అంట మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను ఏమితరట? మాంసపు గుండె. అమ్మో నిజంగా దేవుని బిడ్డారా మానవుని హృదయం మారాలంటే మొత్తానికి కదా. ఎందుకంటే నేను చెప్తాను, మొన్న ఒకసారి మా పెద్దక్క ఇక్కడ వచ్చి సాక్ష్యం చెప్పి చూసారా. ఆమె ఇంట్లో పోయి భయంకరంగా అనారోగ్యం పాలైపోయి నిజంగా ఇంట్లో పోయి ప్రార్థన చేస్తాడు. ఇక్కడ నా కాడ ప్రార్థన చేయొద్దని చెప్తుంది. నాకు ప్రార్థనే చేయొద్దంటుంది. పక్కకు వచ్చి ప్రార్థన చేశాం. దేవుడు నిజంగా ఒకరోజు నిజంగా ఇట్లనే ప్రేయర్లో వచ్చి కూర్చున్నప్పుడు దేవుడు నిజంగా దేవుని బిడ్డారా హెచ్కేలు 37 అధ్యాయం ద్వారా మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఆమెను దర్శించాడు. దేవుడు దర్శించి నిజంగా ఆమె హృదయాన్ని మార్చాడు. దేవుడు నిజంగా ఆ వాక్యం వింటున్నప్పుడు అంట ఒక సాక్ష్యం చెప్పింది నాకు. ఆ వాక్యం వింటున్నప్పుడు ఒక నది వలె నీళ్లు ప్రవహిస్తున్నప్పుడు అందులో పెద్ద 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 రాళ్ళు కొట్టుకొని పోతున్నాయంట. ఈ రాళ్ళు ఏంటి చెప్పండి? కఠిన హృదయం. అమ్మో ఈ హృదయాన్ని ఎవరైనా మార్చగలదురా? ఎవరు మార్చలేదు దేని బిడ్డారా, దేవుడు మాత్రమే మారవాలి. కాబట్టి నూతన హృదయం. కాబట్టి ఇక్కడ మనకు పాతది ఏం కావాలి? కాబట్టి చదవండి 8వ వచనం అంటున్నా అక్కడ, గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెలతో కదా. కాబట్టి నిజంగా దేవుని యొక్క సన్నిధిలో చూసినట్టే దేవుని బిడ్డారా మరి కొత్త సంవత్సరములు ఎన్నో పోతున్నాయి కదా. కాబట్టి కానీ మరి నిజంగా మన జీవితం మరి కొత్తది అవుతుందా? కొత్తది కావాలా. చూడండి నిజంగా దేవుని బిడ్డారా దేవుడు అంటున్నాడు ఇలాప 3:26 చూస్తే మానవుడు దేని కొరకు ఆశపడి చూడాలంట. చూడండి ఒకసారి అక్కడ మాట అంటున్నాడు. ఇలాప 3:26 అంటున్న మాట చూడండి ఒకసారి. ఇలాప గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ తీరేదా మీరు? 3:26 చూసారా. కాబట్టి నరులు ఆశ కలిగి కదా నిజంగా యెహోవా కలుగజేయు రక్షణ కొరకు ఏం చేయాలి? మనము ఓపికతో మనం ఆశతో మనం కనిపెట్టాలి. ప్రభు నిజంగా దేవుని సన్నిధిలో యాకోబు జీవితంలో రాత్రి అంతా కూడా ఏం చేసింది చెప్పండి? యాకోబు ఒక్కడే అన్నట్టు ఆయన టీ బ్రేక్ లేదు ఏమి లేదు కదా. అంటే సమస్య ఆ రీతిగా ఉంది. సమస్య కొంతమంది అంటారు కదా, ముందు నువ్వు వెనక మరో సైన్యం. నిజంగా వెనకున్నారు, ముందేమో సముద్రం ఉంది. ప్రజలు ఎవరి మీద వేశారు? మరి మోషే ఎవరికి మొదలుపెట్టాడు కదా. నిర్గమకాండ 14:13 మీరు ఊరకనే నిలిచి ఉండి ఈరోజు చూస్తున్నాయి తిరిగి ఉదయం చూడన్నారు కదా. దేవుడు చూశాడు, చేసిందా చేయలేదా? కాబట్టి దేవుని బిడ్డారా నిజంగా కొన్నిసార్లు మనకు ఆ పరిస్థితిలో ఆ లోయ ఆ శ్రమ అన్నది లేకపోతే మనకు ఆ పశ్చాత్తాపం
ఆయన పాదాలు మనం పట్టుకోలేము కదా. అందుకనే యాకోబు దేవుని పాదాలు పట్టుకొని నిజంగా మరి పోరాడి గెలిచే ఓషే గ్రంథంలో అంటాడు కదా, మనుషులతోనూ దేవునితో పోరాడి నీవు గెలిచితివి అంటాడు. కనుక దేవుని బిడ్డరా, ఈ రాత్రి కాల వేళలో ప్రభు సన్నిధిలో మన పాతది తీసివేయాలంటే మరి నిజంగా దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. ఎందుకంటే దావీదు అంటాడు కదా, నా పాపములు నాకు తెలిసే ఉన్నాయి, నేను పాపము లేని వాళ్ళని చెప్పుకునేలా మనమే కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో చూస్తే, అందుకని ఇక్కడ అంటున్నాడు చూడండి ఒకసారి, అక్కడ ఏమన్నాడు, అక్కడ 9వ వచనంలో జారులతో సాంగత్యము చేయవద్దని. ఇంకొంచెం పైకి చూడండి, ఎక్కడంటే 11, ఇప్పుడైతే సహోదరుని బడిన వాడెవడైనను, ఏమన్నా అక్కడ, ఇప్పుడైతే సహోదరుని బడిన వాడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహార్థకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోసుకొని వాడు గాని అయినడలా అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపనకూడదని. చూశారా దేవుడు ఎవరంట, సహోదరుడు అనబడి, అంటే యేసు రక్తంతో కడగబడిన వాడెవడిని ఎట్లుండకూడదంట, సహోదరుడు పడిన వాడు ఎవడైనా ఇప్పుడే జారుడు కానీ, లోబి కానీ, విగ్రహార్థుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోసుకుని వాడు కానీ అయినడలా అట్టివానితో సాంగత్యము చేయకుడి, భుజింపనకూడదని మీకు వ్రాయుచున్నాను. చూసారా, ఎందుకంటే దీని మొదటి కొరింథీ పత్రిక ఇదే 6వ అధ్యాయము 9వ వచనంలో కూడా రాస్తా ఉన్నాడు. చూడండి ఒకసారి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానని మీకు తెలియదా, మోసపోకుడి. చూడండి ఆగండి, అక్కడ యాకోబు రాసిన పత్రిక ఏమంటుందంటే, వాక్య వినువారు మాత్రం విండి మిమ్ముని మీరు ఏం చేద్దంట. అందుకే ఇక్కడ మోసపోకుడి ఏమన్నాడు, అక్కడ జారులైనను, విగ్రహారాధికులైనను, చూసారా దేని బిడ్డ, ఇవన్నీ కూడా దేని బిడ్డ చూసారా. మరి ఎందుకు ఈ సంఘానికి రాస్తా ఉన్నాడు అంటే, కొరింథీ సంఘంలో ఇటువంటి ప్రజలు ఉన్నారు. అందుకనే అన్నాడు కదా, మీరు పరిశుద్ధులే కానీ మీరు అందరూ పరిశుద్ధులు, మీలోనే నన్ను ఒకడు. అప్పుడేమొచ్చింది వాళ్ళకు, నిన్ను అప్పగించడం మా ప్రభువా అన్నప్పుడు యూదా ఏమన్నాడు కదా, యూదాకు సమయం ఇచ్చినా లేదా. అందుకే చూడండి ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయం మొదటి వచ్చిన మత్తయి సువార్త 27వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, ప్రతి మనిషికి దేవుడు సమయం ఇస్తాడు. మనం పాపం చేసినప్పుడు కూడా ప్రభు సమయం ఇస్తాడు దేవుని దగ్గర రావడానికి. చూడండి ఒకసారి ఏమి జరిగిందో అక్కడ. ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి. నిజంగా యూదా అప్పగించడానికి కారణం ఏంటి? యూదాకు మంచి అపోస్తలత్వం ఇచ్చాడు కదా, మంచి చదువుకునే వ్యక్తి కదా. మన ఏమంటారు దాన్ని, నా క్యాష్ దగ్గర చదువురాలని పెడతారు ఎవరైనా, అకౌంట్ ఆఫీసర్ ఆయన కదా, బాగా చదువుకున్నాడు కదా. కాబట్టి అటువంటి వ్యక్తి ఏమైపోయాడు చదవండి అక్కడ. 30 ఎండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నిరపరాధి రక్తం నప్పగించి పాపం చేస్తుందనని చెప్పి దాంతో మాకేమి నీవే చూసుకునమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకుని. అసలు ఎక్కడ రావాలి యూదా?
పాపాలు క్షమించే అధికారం ఎవరికి ఉంది? మార్క్స్ 2:10 పాపములు క్షమించి ఈయనెవరంటే పాపములు క్షమించడానికి మనిషి కుమారునికి భూమి మీద అధికారం మీరు తెలుసుకోవాలని ఆ పక్షపాతవాడిని చూసి నీ పరిపెత్తుకొని లేచి నడువమన్నప్పుడు వాడు దిగ్గులు లేచి వారందరి ఎదుట వారు అందరు చూశారు. విభ్రాంతులంటి మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని ఆయనను మహిమపరిచిరి. ఒకళ్ళ యూద ఆయన దగ్గరికి వస్తే, ప్రభు దగ్గరికి వస్తే అది కానీ రాలేదు. కాబట్టి అందుకనే అంటాడు కదా సంఖ్యాకాండం 32:23 వాని పాపము వానిని పట్టుకుని, ఎవరో పట్టుకోవడం కాదు కదా. దావీదు పాపం చాలా దావీదు కప్పెట్టని చాలా ప్రయత్నం చేసింది. కప్పెట్టని ప్రయత్నం చేసి ఏం జరిగింది? 7 దినాలు ఉపవాసం ఉండే కొడుకు చనిపోయా, శత్రువులు బాధలెత్తపాయే, రాజ్యం బాయే. పాపము అన్ని రకాల నష్టం తీసుకొస్తుంది మన జీవితంలో. అందుకనే అతిక్రమంలో దాచిపెట్టువాడట వర్ధుడు, కానీ వాటిని ఒప్పుకొని ఏం చేయాలట? విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిజంగా దేవుని బిడ్డరా, సౌలు కంటే ఘోరమైన పాపం చేశాడు దావీదు, కానీ దావీదులో పశ్చాత్తాపం మామూలు పశ్చాత్తాపం కాదు. కనుక దేవుని బిడ్డరా, నిజంగా అలాంటి పశ్చాత్తాపం అన్నది మరి నిజంగా మనకు లేకపోతే, ఎందుకంటే దేవుని బిడ్డరా మనము నిజంగా ప్రభు దగ్గరికి వచ్చి ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడతా ఉంటామో, ఆయన అంటాడు విరిగి నలిగిన హృదయములకు వచ్చే ప్రార్థన అట ఆయన లక్ష్యము. ఎప్పుడైతే దావీదు నిజంగా ప్రభు దగ్గరికి వచ్చి ఆ తప్పైన కుమారుని వలె, ఏ విధంగా నేను పాపములో పుట్టివాడిని, పాపములో నా తల్లి గర్భము ధరించింది, నా అంతరంగములో సత్యము కోరుచున్న దేవా నన్ను కనికరించుము, నన్ను కరుణించుము. ఏమంటాడు? సమ్మతి గల మనసుకు నన్ను. చూడండి ఒకసారి అక్కడ ఏమంటాడు? 51:10-11 ఏమంటాడు చూడండి ఒకసారి. నా అంతరంగములో స్థిరమైన మనసు నాకు నూతనముగా పుట్టించుము. చదవండి అక్కడ. నా యొద్ద ఏం కలగజేయాలట? శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందు నాకు మరలా నాకు దయచి. అంటే దేవుని బిడ్డరా, ఒకసారి రక్షణ ఇచ్చినట్టు రక్షణ తీసుకుంటాడు కాదు, ప్రభు ఇచ్చేటోడే కానీ తీసుకున్నాడు. కానీ ఏం పోగొట్టుకుంటూ రక్షణలో ఉన్న ఆనందాన్ని కోల్పోయాడు. అందుకని ఎపిఎస్ సంఘంతో అంటాడు మొదటి ప్రేమను మీరు, కాబట్టి మీ మీద ఒక నేరము మోపుతుంది అంటాడు కదా. కనుక దేవుని బిడ్డరా, నిజంగా దావీదు ఆ రీతిగా పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఆయన పాపములు ఒప్పుకొని ఈ సోపుతో నన్ను కదా హిమము కంటే నన్ను మరి నిజంగా ఆ విధంగా పశ్చాత్తాపడ్డప్పుడు దావీదు జీవితంలో కూడా చూడండి. మొదటి సమూయేలు గ్రంథము దేవుని బిడ్డరా 30:19 దావీదు కోల్పోయినవన్నీ కూడా తిరిగి ఇచ్చాడు కదా. ఈరోజు నిజంగా మన అవిధేయత ద్వారా ఎన్నో రకాలు నష్టపోతాం, కానీ ప్రభువు దగ్గరికి వచ్చి ఎప్పుడైతే నిజంగా మనం పశ్చాత్తాపడి వాటిని వదిలిపెట్టడానికి ఎప్పుడైతే మనం ఇష్టపడతామో, దేవుడు నిజంగా మనం కోల్పోయినవన్నీ కూడా ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చూడండి అక్కడ ఏం మాట అంటాడు అక్కడ. దావీదు అమాలేకుడు ఎవరు? శత్రువులు. అంటే ఎవరు శత్రువు? ఎవరు సోటిస్తున్నారు? మనమే అపవాదికి సోటి ఇవ్వద్దని చెప్పాడు కదా యాకోబు పత్రికలో. ఎవరు సోటిస్తారు అపవాదికి? అది. కాబట్టి ఇలాగూ అమాలేకులు తిరిగి తెచ్చుకునేను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను, కుమారులనేమి కుమార్తెలనేమి దోపుడు సొమ్మేమి ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు అది. కాబట్టి దేవుని బిడ్డ ఎప్పుడైతే మనం ప్రభువు దగ్గరికి వస్తామో, ప్రభువు దగ్గరికి వచ్చి మనం పశ్చాత్తాపడతామో, దేవుని బిడ్డ మన నష్టాన్ని కోల్పోయిన అన్ని కూడా దేవుడు ఏం చేసాడు? దేవుడు చెప్పండి, ఆయన సమకూర్చే దేవుడు కదా. కాబట్టి దేవుని బిడ్డ నిజంగా ఆయన మరి సమకూర్చే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి రాత్రి కాల వేళలో మనం ప్రభువు సన్నిధిలో ఒకవేళ ఇంకా పాత
నేను పులిపిండితో మన నూతన సంవత్సరాలు ప్రవేశించుకున్నట్టుగా ప్రభు దగ్గర మనం పరీక్షించుకుందాం. ఎవరికి వారే మనకు సమయం ఇచ్చినప్పుడే మనము పరీక్షించుకుందాం. కాబట్టి మనము ఈ రీతిగా దేవుని బిడ్డలారా, నిజంగా ఇంకొక మాట అక్కడ మనం చదువుకుంటే దేవుని బిడ్డ యూదా ఆ రీతికి కావడానికి కారణం ఏంటంటే, ఇటు యేసు ప్రభు శిష్యులతో యేసు ప్రభుతో సహవాసం చేస్తూ ఉన్నాడు కదా. మరి ఎందుకు వాళ్ళు కూడా యూదులు కూడా జ్ఞానవంతులే. ఎవరిని పట్టుకుంటే యేసు ప్రభు ఏ సమయంలో ఎక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరికి వెళ్తుంది? యూదాకి ఎత్తుతుంది కదా. కాబట్టి యూదా రహస్యాలన్నీగా కూడా చెప్పేశాడు కదా. కాబట్టి యూదా అంటే యేసు ప్రభుతో సహవాసములు, అదే సమయంలో అవిధేయులైన యూదులతో కూడా సహవాసం. కొన్నిసార్లు బైబిల్ ఏం రాయబడింది? దుష్ట సాంగత్యము మంచి నడవడి ఏం చేస్తుందట? చెరుపును. అర్థమైందా? కాబట్టి కొన్నిసార్లు మన సహవాసంలో కూడా మరి నిజంగా దాన్ని బట్టి మనం కదా 6 నెలలు సహవాసం అయితే వారు ఈరు వారైతారట. అర్థమైందా? కాబట్టి మనం సహవాసం చేసే విషయంలో కూడా జాగ్రత్తగా, అవిశ్వాసులతో మీరు సాంగత్యము కదా. కాబట్టి అందుకని వెలుగు చీకటికి పొత్తు లేదు కదా. కాబట్టి నిజంగా ఆనాడు నిజంగా ఆది సంఘము నిజంగా ఎట్లున్నారు వాళ్ళు చెప్పండి. కాబట్టి రక్షించబడిన వాళ్ళు దేవుని బిడ్డలతో సహవాసాన్ని కలిగి ఉన్నారు కదా. అనుదినము వారు కదా రొట్టె వీస్తూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చినప్పుడు వారి దేహాలు ఆనందంతో నింపబడ్డాయి. ఈరోజు నిజంగా దేవుని బిడ్డరా, మరి సహవాసాన్ని మనము ఆయనతో సహవాసం చేయకపోవటం ద్వారానే లోకం మనలో ప్రవేశించి ఈ లోకం మనల్ని ఏం చేస్తుంది? మోసం చేస్తుంది దేవుని బిడ్డ. అందుకనే ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించిన ఎడల నా తండ్రి ప్రేమ వానిలో వండుదు అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డరా, మనం ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించక ముందు, బలలో పాల్గొనక ముందు ఒకసారి మనం పరీక్షించుకుందాం. ప్రతి మనుషుడు తను తాను ఏం చేయాలట? పరీక్ష. అలాగూ చేసి ఆయన శరీరంలో రక్తంలో మనము పాల్గొందాలి. మంచిది. మనం మొక్కరిద్దాం ప్రభు సన్నిధిలో ప్రార్థన.